భగీరథ్ ఫోన్ డేటా డిలీట్ అట. ఒకసారి దీని గురించి చూద్దాం. ఒకసారి ఈ రెండు అంశాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవి. ఇక్కడ ఏమంటారు, భగీరథ్ ఫోన్ డేటా పూర్తిగా డిలీట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో కేసు నమోదు కాగానే ఐఫోన్ స్విచ్ ఆఫ్, ఆ ఫోన్లో కీలక సాక్ష్యాలు మాయం, వివరాలు తవ్వి తీసే పనిలో పోలీసులు అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% ఈ యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అన్ని రకాల వింగ్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ వింగ్ కూడా సపరేట్ ఉంటుంది కాబట్టి మేబీ అందులోంచి పూర్తిగా డిలీట్ చేసేటువంటి అవకాశాలుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిందితుడు బండి భగీరథ్ వాడినటువంటి అత్యధిక ఐఫోన్లోని డేటాను కీలక వీడియోలు డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. సో అతను తన సోషల్ మీడియా అకౌంట్లను మాయం చేసినట్లు నిర్ధారించినట్టు సమాచారం. ఈ నెల 8న బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీసులో కేసు నమోదు కాగానే నిందితుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. బండి భగీరథ్పై కేసు నమోదు నాటి నుంచి అరెస్ట్ వరకు హైడ్రామా సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు సంబంధించినటువంటి కీలక సాక్ష్యాలను బయటకు తీసినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అస్త్రాన్ని ప్రయోగించినట్టు సమాచారం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తాను వాడినటువంటి ఐఫోన్లోని డేటాను కీలక వీడియోలను డిలీట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లను మాయం చేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించినట్లు పోలీసులు గుర్తించాలని తెలిసింది. ఇందులో భాగంగానే ఫోన్ను పలుమార్లు ఫార్మాట్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ నిందితుడు ఎంత తెలివిగా సాక్ష్యాలు తారుమారు చేసినా అంతకంటే 100 రెట్లు పవర్ఫుల్ టెక్నాలజీతో పోలీసులు ఉచ్చు బిగించేందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ కేసులో కీలక సాక్ష్యాలు సేకరించేందుకు పోలీసులకు నిందితుడి ఫోన్ కీలకంగా మారింది. సో 100% ఆల్రెడీ అధునాతనమైన టెక్నాలజీ తోటి ఆ ఫోన్లో డేటాను మొత్తం కూడా తొలగించడానికి అవకాశం ఉంది. కానీ చూద్దాం మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్, మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి అందులో ఉన్నటువంటి డిలీట్ అయినటువంటి డేటాను రికవరీ చేస్తారా, కీలకమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో కీలకమైన ఎవిడెన్స్లు వెలికి తీస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడానికి ముందు ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడు, చట్టం నుంచి అతనికి ఆశ్రయం కల్పించింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించినట్టు సమాచారం. ఈ వివరాల కోసం సెల్ టవర్ మ్యాపింగ్, కాల్ డేటా రికార్డులో పోలీసులు సేకరించినట్లు తెలిసింది. సాక్ష్యాలు నాశనం చేయడంలో నిందితుడికి సహకరించినటువంటి తెర వెనుక సూత్రాలు కూడా ఈ మ్యాపింగ్ ద్వారా వెల్లు తెచ్చేందుకు పోలీసులు దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. డిలీట్ అయిన డేటా రిట్రీవ్, ఐఫోన్లో సెక్యూరిటీ ఫీచర్లు అత్యంత కఠినంగా ఉంటాయి. అందుకే నిందితులు ఐఫోన్లో డేటాను డిలీట్ చేస్తే పోలీసులు ఏమి చేయరని ధీమాలో ఉంటారని పోలీసులు చెప్తున్నారు. కానీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణుల వద్ద అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉండడంతో వివిధ మార్గాల ద్వారా డిలీట్ అయినటువంటి డేటాను రిట్రీవ్ చేసేందుకు అవకాశాలని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ టూల్స్తో సెలిబ్రైట్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్లు ఐఫోన్లోని నందా ప్లాస్ మెమొరీ నుంచి డిలీట్ అయిన డేటాలో చాటింగ్, వీడియోలు, ఫోటోలు రికవరీ చేసేందుకు తగిన మార్గాలు ఉన్నాయని పోలీసులు ధీమాతో ఉన్నారు. ఐఫోన్లోని అంతర్గత మెమొరీ నిందితుడు పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఐక్లౌడ్లో బ్యాకప్ నుంచి కూడా డేటాను తిరిగి తీయవచ్చని చెప్తున్నారు. అవసరమైతే నిందితుడి క్లౌడ్ అకౌంట్ యాక్సెస్ కోసం కోర్టు ద్వారా యాపిల్ సంస్థ సంప్రదించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐక్లౌడ్ సర్వర్ నుంచి నిందితుడికి సంబంధించినటువంటి ప్రతి డిజిటల్ ఆధారం డిలీట్ అయిన వాట్సాప్ బ్యాకప్లను, సోషల్ మీడియా చాట్లను తిరిగి రాబట్టే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు పేర్కొంటారంటే చూస్తున్నాం. రిసీవ్డ్ డేటా సైతం ఒకవేళ నిందితుడు నుంచి సమాచారం రాబట్టడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే ఈ కేసులో పూర్తి సాక్ష్యాలను కోర్టు ముందు నిలబెట్టేందుకు పోలీసులు ప్లాన్ బి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ కేసులో బాధితురాలి ఫోన్ సైతం మరో సాక్ష్యంగా మారనుండదని పోలీసు వర్గాలు చర్చుకున్నాయి. సో ఆయన ఫోన్ డేటా రిట్రీవ్ అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకు ఫోన్ డేటా అయినా రికవర్ అయినా కాకుండా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులట. బండి సంజయ్ రాజీనామా చేయి, ఇంకా 10లో కొనసాగేటువంటి అర్హత లేదు, లేదంటే ప్రధాని మోడీ తొలగించాలి, ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. సో మొత్తానికి అయితే ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా కేసుపై వ్యతిరేక ప్రచారం చేశారని చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది. చాలా ఉన్నాయి. చాలా కేసులు కూడా అవ్వాలి, ఇంకా చాలామంది కూడా దుష్ప్రచారం చేశారు. సో వాటన్నిటి కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి, వాటి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం.